మొట్టమొదటగా దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. పచ్చబొట్టులు మరియు శరీరమును కుట్టుట గూర్చి బైబిల్ ఏం చెబుతుంది? వాట్ డస్ ద బైబిల్ సేస్ అబౌట్ టాటూస్ అండ్ బాడీ పీర్సింగ్? ఈనాడు మనం చూస్తే లోకంలో టాటూస్, శరీరం మీద బొమ్మలు వేయించుకుంటుంటున్నారు. ఇది వాక్యానికి సరిపోతుందా? ఎంత మాత్రమూ కాదు. ఇంకా మనం చూస్తే చాలా ఇష్టమైన వ్యక్తుల పేర్లు, అంటే ఉదాహరణకు వాళ్ళ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఇంకా బాగా ఇష్టమైన వ్యక్తుల పేర్లు వేయించుకుంటూ ఉంటారు. ఇది అసలు కరెక్టేనా? దీని గురించి బైబిల్ అసలు ఏమని చెబుతుంది? మనం చూసినట్లయితే లేవియా కాండము 19వ అధ్యాయము 28వ వచనముని చూద్దాం. చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు, నేను మీ దేవుడునైన యెహోవాను. ఇది లేవీయుల గ్రంథంలో ఉన్న నియమాలను మరియు ఆచారాలను సూచిస్తుంది. ఈ వాక్యాన్ని పరిశీలిస్తే ప్రాతినిధ్యంగా ఈ నియమాలను యూదీ జనసమూహం యొక్క సంస్కృతి, ఆచారాలు మరియు దేవుని అనుసరణకు సంబంధించినవి. చాలామంది నేటి క్రైస్తవ సమాజంలో ఏమనుకుంటారంటే, టాటూస్ వేసుకుంటే ఏమవుతుంది, పాత నిబంధన గ్రంథం కొట్టివేయబడింది కదా అని అనుకునేవారు కూడా ఉన్నారు. నిజానికి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే పాత నిబంధన గ్రంథం కొట్టివేయబడలేదు. మళ్ళీ చెబుతున్నాను, పాత నిబంధన గ్రంథం కొట్టివేయబడలేదు. క్లియరేగా? మరి ఏమి కొట్టివేయబడింది అని మాత్రం మనం చూస్తే బలులు మాత్రమే కొట్టివేయబడింది. పాత నిబంధన గ్రంథం కొట్టివేయబడలేదు. ఎందుకు అని చూస్తే మానవుల యొక్క పాపముల కోసం స్వయంగా యేసు ప్రభువారే ఈ భూమి మీదకు వచ్చారు. మన కోసం కలువరి శిలువలో బలియాగం అయ్యారు యేసుక్రీస్తు వారు. అంటే ఆయన మన కోసం బలైపోయారు. కాబట్టి ఇప్పుడు బలులు మాత్రమే మనకు లేవు, కానీ పాత నిబంధన మాత్రం కొట్టివేయబడలేదు. వాక్యాన్ని మనం మరి ఒకసారి పరిశీలన చేసినట్లయితే, చచ్చిన వారి కొరకు మీ దేహమును చేరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు, నేను మీ దేవుడినైన యెహోవాను. అది ఒక వ్యక్తి యొక్క బాహ్య సౌందర్యము, మన దాసి అయి ఉండకూడదు. హెయిర్ స్టైల్స్ మరియు ఆభరణాలపై ఎక్కువ ధ్యాస పెడుతున్నారు, కానీ ఒక స్త్రీ యొక్క నిజమైన అందం వాటిలో లేదు. అదేవిధంగా పచ్చబొట్లు మరియు శరీరమును కుట్టుట, బాహ్య అలంకరణలు మరియు స్త్రీలైనా పురుషులైనా తమ అంతరంగమును బలపరుచుటకు జాగ్రత్తగా కృషి చేయాలి. పచ్చబొట్లు మరియు శరీరమును కుట్టుటను గూర్చి కొత్త నిబంధన విశ్లేషంగా ఆజ్ఞాపించదు. మరియు మనం పచ్చబొట్లు మరియు శరీర కుట్లు కలిగి ఉండాలని దేవుడు ఆశించుచున్నాడని నమ్ము ఏ కారణమును అది ఇవ్వదు. అయితే బైబిల్ స్పష్టంగా జవాబు ఇవ్వని విషయాలను గూర్చి ఆలోచించినప్పుడు ఒక ముఖ్యమైన లేఖన నియమము, అది దేవుని సంతోషపెడుతుందా లేదా అని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరియు ఎలాంటి సందేహం ఉన్నను ఆ పని చేయుట మంచిది కాదు. విశ్వాసము నుండి పుట్టని ప్రతిదీ పాపమని మనకు జ్ఞాపకం చేస్తుంది. పచ్చబొట్లు మరియు శరీర కుట్లకు
అన్వయించబడినది కానప్పటికీ అది మనకు ఒక నియమమును ఇస్తుంది. చూడండి, 1 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము మరియు 20వ వచనమును ఒకసారి చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. మన శరీరములతో ఏమి చేస్తున్నాము మరియు ఎక్కడికి వెళుతున్నాము అను దాని మీద ఈ గొప్ప సత్యం యొక్క ప్రభావం పడాలి. మన శరీరములు దేవునికి చెందినవైన ఎడల వాటిని పచ్చబొట్లు మరియు శరీర కుట్లతో ముద్రించుటకు ముందు ఆయన స్పష్టమైన అనుమతి పొందాలి. అంటే వేసుకునే ముందు ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇంకా మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనమును చూద్దాం. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అది ఎంత మాత్రమునో తగదు. అంటే దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అది ఎంత మాత్రమునో తగదు. ఈ వాక్యం క్రైస్తవులు క్రీస్తు యొక్క అవయాలుగా ఉన్నారని మరియు వారిలో ఉండే శుభ్రత మరియు పవిత్రతను పరిరక్షించాలని తెలిపే పద్యం. క్రీస్తుని సభ్యులుగా తమ శరీరాన్ని పాపములకు లేదా అస్థిరమైన చర్యలకు ఉపయోగించకూడదని సూచిస్తుంది. ఇంకా తర్వాతగా మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఎలాగ వ్రాయబడి ఉంది. అటువలే ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. ఈ వాక్యం ఏమని బోధిస్తుందంటే క్రైస్తవులు ప్రభువుతో ఏకమై ఆయనతో సమానమై ఉంటారని చెబుతుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక సమీపాన్ని కాకుండా భౌతికంగా కూడా కలిసిపోయే భావాన్ని సూచిస్తుంది. ఇంకా తర్వాతగా మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనమును చూద్దాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. ఈ వాక్యం ద్వారా క్రైస్తవులు దేవుని ప్రత్యక్ష నివాస స్థలంగా ఉన్నారని మరియు దేవుడు వారి మధ్య నివసించి వారితో సమాజాన్ని కొనసాగిస్తారని తెలియజేస్తుంది. ఈ వాక్యంలో లేదా పాపకారక వస్తువులతో దేవుని ఆలయమునకు సంబంధం ఉండకూడదని స్పష్టం చేయబడుతుంది. ఇంకా తర్వాతగా మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనమును చూద్దాం. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. ఈ వాక్యం ద్వారా క్రైస్తవులు పాపాలు మరియు అపవిత్రతల నుండి విడిగా ఉండి పవిత్రమైన జీవితం గడపాలని సూచిస్తుంది. ఇది దేవుని నిబంధనను అనుసరించి విశ్వాసాలు సంపూర్ణంగా అతను ఆదేశించిన నైతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని పిలుస్తుంది. ఇంకా తర్వాతగా మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనమును చూద్దాం. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నా కుమారులను కుమార్తెలునై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఈ వాక్యం ద్వారా
క్రైస్తవులు దేవునితో ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఆయన తమకు తండ్రిగా ఉంటాడని మరియు వారు ఆయన కుమారులు మరియు కుమార్తెలుగా ఉంటారని తెలియజేస్తుంది. ఇది క్రైస్తవుల జీవితంలో దేవుని అనుగ్రహం మరియు ఆయన పట్ల నిమగ్నతను ప్రతిబింబిస్తుంది. ఇక తర్వాతగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనమును చూద్దాం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఈ వాక్యం ద్వారాగా మనకి ఏం తెలియజేయబడుతుందంటే, యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ద్వారా దేవునికి నివాస స్థలంగా మారుతున్నారని తెలియజేస్తుంది. అంటే క్రైస్తవులు దేవుని నివాసం, ఆయన శక్తితో పూరణ పొందిన వారుగా ఉంటారని తెలియజేస్తుంది. దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావా నువ్వు? పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని కూడా పాడు చేయును అని హెచ్చరిక జారీ చేస్తున్నారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇష్టానుసారంగా దేవుడిచ్చిన నీ దేహమును నువ్వు పాడు చేసుకుంటున్నావా? టాటూస్ పేరు మీద కానీ, లేదా కుచ్చుకోవడం కానీ, ఇలాగా శరీరం మీద నీ అధికారాన్ని నువ్వు చెలాయిస్తున్నావా? అలా చేసుకుని ఎడల దేవుడు నీ ఆలయాన్ని పాడు చేస్తానని చెబుతున్నాడు. జాగ్రత్త నా ప్రియ సహోదరుడా, సహోదరి. ఇంకా తర్వాతగా మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 10వ వచనమును పరిశీలిద్దాం. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. అంటే ఇది పాత నిబంధనలోని ఒక ఆదేశం. ఇది మానవ సంబంధాల నిమిత్తం కొన్ని నైతిక నియమాలను ఉల్లంఘించకుండా ఉండటానికి సూచించబడుతుంది. ఈ నియమం పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఒక మాతృకంగా ఉంటుందని భావించవచ్చు. అంటే ఇప్పుడు నీ శరీరమును ఎలా పడితే అలా దున్నడానికి వీలు లేదు అని అర్థం. పచ్చబొట్లు పేరుతో లేదా కుట్లు పేరుతో నీ శరీరాన్ని ఇష్టానుసారంగా దున్నటం వల్ల నీ శరీరమే పాడైపోతుంది. అందుకనే నీ శరీరం దేవుని యొక్క ఆలయమై ఉన్నదని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఇంకా చివరగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇలా చెబుతూ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అందువల్ల ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసును పంపి ఆయన్ని విశ్వసించు ప్రతివాడు నశించకుండా నిత్య జీవాన్ని పొందేలా ఆయన అనుగ్రహించెను. ఈ వచనంలో దేవుడు తన మగ కుమారుడైన యేసును పంపిన దివ్య ప్రేమను మరియు విశ్వాసంతో కూడిన నిత్యజీవం పొందగలిగే మార్గాన్ని వివరించబడుతుంది. ఇంకా చివరిగా నేను చెప్పే ప్రయత్నం ఏమిటంటే, క్రైస్తవులు పచ్చబొట్లు వేసుకోవచ్చా, వేసుకోకూడదా అనే ప్రశ్న మీకు వచ్చినప్పుడు నిజానికి బైబిల్ పరంగా చూస్తే ఖచ్చితంగా క్రైస్తవులు పచ్చబొట్లు వేసుకోకూడదనే నేను చెప్తాను. అలా వేసుకుంటే దేవుని యొక్క ఆజ్ఞను మీరు తప్పిన వారు అవుతారు. ఎందుకంటే ఆయన చాలా క్లారిటీగా మనకి వివరించడం జరిగింది. కాబట్టి ఇష్టానుసారంగా దేవుడిచ్చిన మీ శరీరమును పచ్చబొట్లు పేరుతో మీ దేహంను పాడు చేసుకోవద్దని నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఎప్పటి వరకు విన్న ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మీ హృదయంలో భద్రపరచునుగాక. ఆమేన్.
సో అండ్ అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడైనా వీడియో చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. అండ్ దాని పక్కనే షేర్ ఉంటుంది.